అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. వారం 10 రోజుల నుంచి తెలంగాణ అట్టుడుగుతుంది. తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి విజయారెడ్డి డెత్ మిస్టరీ ఇంకా ఛేదించకముందే అసలు నిజాలు బయటికి రాకముందే ఆత్మహత్యకు ఎవరు కారణం అనేది తెలవక ముందుకే ఏపీలో మరో సంచలనం. ఇలాంటి ఘటన కాకుండా తన ఇద్దరి కూతుళ్లతో సహా ఒక వివాహితురాలు ఆత్మహత్య. ఎందుకు ఏంది అన్న విషయాలు ఒకసారి చూసుకున్నట్టయితే నిజంగా భార్యాభర్తలుగా మారుతున్నటువంటి యువతులకే ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందికరం ఏర్పడతా ఉంది, మానసికంగా ఎందుకు కుంగిపోతున్నారు, ఎందుకు ఈ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు అనే విషయాలు కూడా ఒకసారి మనం స్పష్టం చేసుకుందాం. ఇదే రకంగా తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలోని కృష్ణానగర్కు చెందినటువంటి ఘటన చాలా తీవ్ర విషాదం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సంబంధం, ఆ పెళ్లి చేసుకున్న తీరు, వాళ్ళు తల్లిదండ్రుల నుంచి ఎదిరించిన తీరు కావచ్చు, అందరినీ గొప్పగా మలిచినప్పటికీ కానీ చివరికి మిగిలింది ఏంది? తల్లిదండ్రులు నిరాకరించిన పెళ్లి ఎదురించి చేసుకొని చివరికి తను కన్న 2 బిడ్డలతో సహా బలన్మరణానికి పాల్పడి అసువులు బాసిపోయినటువంటి ఆ ఆడకూతురి మనోవేదన ఎవరికి తెలుస్తుంది? ఒక్కసారి వివరాలన్నీ పూర్తిగా పరిశీలించుకుందాం. తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణం కృష్ణానగర్కు చెందిన, అదేవిధంగా అక్కడ పుత్తూరు మండలంలోని నేషనూరు గ్రామానికి చెందిన కన్నప్పరెడ్డికి ఒక కూతురు, తన పేరే పద్మ. తను డిగ్రీ చదువుతున్న సమయంలో, పుత్తూరు పట్టణంలో డిగ్రీకి చదువుతున్నటువంటి సమయంలో ఆ తొర్రూరు గ్రామ పంచాయతీకి చెందిన శివశంకర్ను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో కాలేజీలో వాళ్ళ పరిచయం స్నేహంగా, తర్వాత ప్రేమగా, తర్వాత పెళ్ళిగా మారింది. పెళ్ళిగా మారే కంటే ముందే తన కూతురు ఎవరైతే పద్మ ఉన్నారో వాళ్ళ ఇంట్లో చెప్పింది. ఏమని? నాయనా, నేను పెళ్ళి చేసుకుంటా, ఇట్లా నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా అంటే ఆ కుటుంబ సభ్యులు, ఆ తల్లిదండ్రులు, బిడ్డ వద్దు బిడ్డ, మనము పలానా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళము, వాళ్ళు వేరే కులస్తులు, వాళ్ళ గురించి మనకు తెలియదు, వద్దు బిడ్డ అని తండ్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసిండు. అయినా ప్రేమ గుడ్డిది కదా, ప్రేమకు కండ్లు లేవు కదా, అందుకోసం ఆ కూతురు కన్న తల్లిదండ్రులని ఎదిరించి 2019లో పెళ్లి చేసుకుంది శివశంకర్ని. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది, పెళ్ళి చేసుకునేంత వరదాకా బాగానే ఉంది. ఎందుకంటే తను కలలు కన్నది కదా, నేను నా భర్త ఇట్లా ఉండాలి, నా భవిష్యత్తు ఇలా ఉండాలి, నా బిడ్డలు లేదా నా భర్త, నేను, నా కుటుంబం ఒక తారాస్థాయికి, అంటే ఎవరు ఊహించని విధంగా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాబట్టి వాళ్ళ ముఖం మీద కొట్టి బతికే రకంగానే నా బ్రతుకు సాగాలి అని అనుకున్నది. కానీ ఎన్నో కలలు ఆ కలలోనే మిగిలిపోయినాయి తప్పితే ఆ కలలు సాకారం అయ్యే దిశగా శివశంకర్ నడుచుకోలేదు. అదేవిధంగా ఎందుకంటే కళ్ళు మూస్తే తెరిచేలోపు 2 పిల్లలు, 6 సంవత్సరాల తేజస్విని, 5 సంవత్సరాల లాస్య. ఇక కుటుంబ భారం పెరుగుతుండడంతో పద్మకు ఒకటే అర్థమవుతా ఉంది, అయ్యో అమ్మా నాయన చెప్పినటువంటి పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు దానికి వాళ్ళు సపోర్ట్ లేదు, ఈయన చెప్తే వినడు, ఏం పరిస్థితి వచ్చింది, ప్రేమలో అందరం ఒక కల ఉంటుంది కదా, అప్పుడు కన్నవారు ఎవరికీ గుర్తురారు. ఇదే జరిగింది అక్కడ. పద్మ పూర్తిగా తన తల్లిదండ్రులను, తన తోబుట్టువులందరినీ మర్చిపోయి శివశంకర్తో గడిపే సమయంలో శివశంకర్ ఒక్కసారిగా జులాయిగా మారిపోయాడు. డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, పిల్లల ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఫీజులు కట్టే పరిస్థితి లేదు, ఒక బ్యాగు కొనే స్థితి లేదు. అలాంటి సందర్భంలో పద్మ
తను డాక్రా గ్రూపులో మహిళగా చేరింది, అందులో సభ్యురాలిగా చేరింది. చేరి అందులో నుంచి కొంచెం రుణం తీసుకుంది. రుణం తీసుకొని కుటుంబాన్ని ఎంతో కొంత నెట్టుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ తను కలలు కన్న కలలు వేరే, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు వేరే. అయినప్పటికీ ఆ ఆ మహిళ ఎక్కడ కూడా దీనికి లోను కాలే. సరే రేపో మాపో ఎల్లుండో ఇంకా కొన్ని రోజులైనా బాగుపడతాంతి అని అనుకుంటుంది. కానీ ఇక భర్త ఇంకా జులాయిగా మారిండు. ఏదేమైనా సరే అని ఆ ఊరిలోని కొంతమంది కులస్తులతో కూర్చుండబెట్టి శివశంకర్ను మందలించే ప్రయత్నం చేశారు. దానికి శివశంకర్ కూడా సరే నాకు కంపెనీలో ఒక ఉద్యోగం వచ్చింది, నేను చేస్తా, ఇప్పటి నుంచి నా భార్య బిడ్డల్ని అందరినీ సరిగ్గా చూసుకుంటా అన్నాడు. కానీ అంతలోనే కొన్ని రోజుల తర్వాత తిను తీసుకొచ్చినటువంటి ఏదైతే డాక్రా గ్రూపులోని డబ్బులు ఏవైతే ఉన్నాయో నెల నెల కట్టాలి కదా, కట్టే సమయంలో ఒక్కసారిగా భర్తకు ఫోన్ చేసి ఆ డబ్బులు కట్టాలంటున్నారు, అది మరి కట్టాలి కదా మనం అంటే నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అనే మాటలు. అంటే కుటుంబము ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఎలాంటి ఆలోచన చేస్తలేవు, కష్టపడి పని చేస్తలేవు, డబ్బులు సంపాదిస్తలేవు, ఎట్లా పోషణ గడుస్తుంది, కుటుంబం ఎట్లా గడుస్తుంది, పిల్లల్ని ఉన్నత స్థాయి చదువులు ఎట్లా చదివిస్తాము, ఒక నర్సరీ ఎల్కేజీ యూకేజీకే ఇంత ఇబ్బంది పడుతున్నాము, రేపటి పరిస్థితి భవిష్యత్తు ఏంది, అయ్యో కన్న తల్లిదండ్రులను కాదని వచ్చేసిన కదా అనే ఒక ఆలోచన ఆమెలో మిదిలిపోయింది. తల్లిదండ్రులు కష్టమో నష్టమో ఏదో ఒకటి చేసి పిల్లల్ని మంచిగా చదివించి వాళ్లకు ఒక బాధ్యతాయుతంగా వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళ మంచి చెడు చూసుకోవాలని ఏ కన్న తల్లిదండ్రులైనా, ఇప్పుడు పద్మకు ఇద్దరు కూతుళ్ళు ఎలా అయితే ఉన్నారో పద్మ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే విధంగా చూసుకున్నారు. అయినప్పటికీ పద్మ ఎదిరించి శివశంకర్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీవితం సరిగ్గా గడుస్తుందా అంటే అది గడుస్తలేదు. వెంబడే పద్మ నిర్ణయం తీసుకుంది, ఇక కాదు ఇది నేను నెట్టుగా రాలేను, ఆదిలో ఉండంగానే తుంచబడదాం, నేను నా పిల్లలు ఇక ఆదిలోనే ఉండంగా తుంచబడదాం, శివశంకర్ మారే పరిస్థితి లేదు అని తను పూర్తిగా అర్థం చేసుకుంది. నవ్వినోళ్ళ ముంగట ఎక్కిరిచ్చే పరిస్థితి వచ్చింది, నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు అయింది అని ఒక్కసారిగా భర్తకు ఫోన్ చేసింది. ఇక నువ్వు ఆడ ఈడ అప్పులు చేస్తున్నావు, ఆ అప్పులు తీరడం లేదు, నేను తెచ్చిన అప్పులు వాళ్ళు ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది, ఇక నేను ఈ అవమానాన్ని భరించలేను, ఇక నేను బలన్మరణానికి పాల్పడుతున్నా, నేను చనిపోతున్నా అన్న విషయాన్ని తను ఈ విషయం పట్ల ఎంతో ఆచి తూచి అడుగులేసి తను ఒక సూసైడ్ నోట్ను రాసింది. ఏమని, శివశంకర్ను నేను పెళ్లి చేసుకున్న నాన్న, శివశంకర్ను నేను పెళ్లి చేసుకొని ఎన్నో కలలు కన్నా, పెళ్లికి ముందు ఆ తర్వాత ఆ కలలు నెరవేరే దిశగా మా ప్రయాణం కొనసాగుతలేదు, అయినా నెట్టుకొద్దామని చూసిన కానీ నాతో అయితలేదు, ఈ పరువు లేని జీవితం గడిపే బదులు ఆళ్ళ ఇళ్ళ ముందు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటే అందరూ నవ్వుతున్నారు, నేను సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందన్న సందర్భంలో ఆమె తన ఇద్దరు పిల్లలకు చిన్నారులకు ఉరివేసి తను కూడా బలన్మరణం చేసుకొని చనిపోయింది. ఆ లేఖలో రాసింది ఏంటంటే, అయ్యా శివశంకరు, ఇక నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకుంటావేమో నేను చచ్చిపోయినాక, కానీ ఈసారి పెళ్ళి చేసుకునేటప్పుడన్నా నువ్వు ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాతనే పెళ్ళి చేసుకో, ఇక నాలాగా ఇంకోరి జీవితము ఇలాంటి పరిస్థితికి తీసుకురాకు, నువ్వు ఎట్లాగూ చేసుకుంటావు పెళ్ళి చేసుకో, కానీ నువ్వు ఆర్థికంగా సెట్ అయిన తర్వాత, నువ్వు కొంత డబ్బు సంపాదించిన తర్వాత, డబ్బు ఉంటేనే చేసుకో, డబ్బు లేని నీ జీవితాన్ని ఏమాత్రం కొనసాగించలేవు ఈ సమాజంలో అని చెప్పకనే చెప్తూ, ఇక నాదే తప్పు, నేనే తప్పు చేసిన, నేను ఎవరికి భారం కాదు, నేను నమ్మిన నేను శివశంకర్ని, కానీ ఆ నమ్మకం నవ్వుల పాలు ఒమ్ము పాలు అయిపోయింది, అందుకోసం నేను సెలవు తీసుకుంటున్నా అని ఆ లేఖను రాసి తను బలన్మరణానికి పాల్పడడం జరిగింది. ఎంతటి విషాద ఘటన ఇది. అటు తను కన్న పిల్లల్ని, తనను కన్నటువంటి తల్లిదండ్రులని తను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి శివశంకర్ని అందరినీ వదిలి ఈ లోకానికి దూరమై తీరానికి చేరినటువంటి ఆ ఆడబిడ్డ ఆత్మకు
ఎవరు శాంతి చేకూరుస్తారు? ఇలాంటి ఘటనలే దాదాపుగా తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశం మీద కూడా కుల హత్యలంటూ, పరువు హత్యలంటూ ఇవన్నీ జరుగుతున్న కాలంలో డబ్బు లేకపోతే ఏ కులమైనా నీ కులపోడు ఏ ఒక్కడు రూపాయి దానం చేయడు మిత్రమా. అందుకోసం చిన్నపిల్లలుగా యువతీ యువకులారా ఆలోచించండి. మీరు ఆర్థిక స్థితిగతులకు మెరుగుపడండి. ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతే మీ పెళ్ళిళ్ళు చేసుకోండి. అలాగే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసే తల్లిదండ్రులను మీరు ఎదిరించి మీ స్వతా నిర్ణయాలు తీసుకొని ఇలా మరో పద్మలాగా బలి కాకండి. అలాంటి యువతీ యువకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమాజంలో ఆర్థికంగా లేనిది ఏ రకంగా కూడా నువ్వు ముందుకు సాగలేవు. అందుకోసం గమనించుకో మిత్రమా, ఇది అవకాశంగా కాదు, నీ బతుకులో ఉన్నటువంటి చివరి ఆనవాళ్ళు, నీ చివరి అవకాశం. అందుకోసమే అంటున్నాం, తల్లిదండ్రులను ఎదిరించే పెళ్లి చేసుకునే పిల్లలు, అదేవిధంగా మీరు ఆర్థికంగా స్థిరపడితే మీ పెళ్ళిళ్ళు మీ తల్లిదండ్రులే చేస్తారు. ఇప్పటి వరకు ప్రతి ఏ గొడవ చూసినా ఆర్థికమైనటువంటి ఇబ్బందులతోటే ఆల్మోస్ట్గా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకోసం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరొకసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రుల కోసం, మీ పిల్లల కోసం, మీ తోబుట్టువుల కోసం. ఈ మానవ సంబంధం ఆర్థిక సంబంధమైనప్పటికీ ఎక్కడో ఒక చోట ఆత్మగల్ల తెలంగాణలో, ఆత్మగల్ల తెలుగు రాష్ట్రాలలో ప్రేమానురాగాలు ఉంటాయి. వాటిని తుడిచేయకండి, మచ్చ వేయకండి. ఈ ప్రేమలోకంలో ఎక్కడో ఒక పూట ఎక్కడో ఒక చోట అన్యాయం జరిగిందని అందరినీ వెలేస్తే కాదు కదా. అందుకోసమే ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.